హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. తెల్లవారుజాము చల్లటి ప్రశాంతతలో నుంచి పిట్ట ఒకటి కూకువలాడింది. వేసవి కాలపు వేడి గలుపులతో సొమ్మసిల్లిన జనం ఆ చల్లగాలికి ఆదమరిచి నిద్రపోతున్నారు. దేవుడు గూటి పక్కారలో గడియారం అలారం మోగింది. అమర ఆ శబ్దానికి ఉలికిపాటుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంది. బెడ్ లైట్ సన్నని కాంతిలో గడియారం 4 గంటలు చూపిస్తుంది. లేచి కూర్చున్న మరు క్షణంలోనే అమరకి తెలియకుండానే ఆమె చెయ్యి అప్రయత్నంగా పక్కనే పడుకొని ఉన్న ఫణి తల మీద ఆనింది. ఒక క్షణం ప్రేమతో నుదుటి మీదకి చిందరవందరగా పడిన వాడి జుట్టు పైకి తోసి సరిచేసింది. పగలంతా తనతో పాటు సమంగా తిరుగుతూ చేదోడుగా ఉండే ఫణి తన శక్తికి మించి కష్టపడి అలసిపోయినట్టుగా గాఢ సుషుప్తిలో సొమ్మసిల్లిపోయినట్టు నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా వాడి ముఖంలో ఏదో ఆందోళన, ప్రేమ వరదలా ముంచుకు వచ్చేశాయి. వాడిని కష్టపెట్టకపోతే తనకు ఇంకేం మార్గం లేదు. ఈ సంసారం బరువు బాధ్యత అలాంటిది. అమర కొడుకు తల మీద నుంచి చేయి తీసేసి ఎదురుగా గుడిలో కనిపిస్తున్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకోవడం, దీనితోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అమర మంచం దిగింది. స్టవ్ వెలిగించి నీళ్లు కాచి ఫిల్టర్లో పోసింది. ఈరోజు చాలా పని ఉంది. ముందు పక్కింటి వారినో ఎదురింటి వారినో అత్తయ్య గారినో అడిగి 200 అప్పు తీసుకోవాలి. ఆ డబ్బు చేతికి వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళి అత్తగారిని తీసుకుని రాలేదు. ఆవిడ నిన్ననే ఇంటికి తీసుకువెళ్ళవే అమరా అంటూ చాలా గోల చేసింది. తన దగ్గర డబ్బు లేదు. డాక్టర్ని ప్రాధేయపడితే నిన్న ఒక్కరోజు ఉంచడానికి అంగీకరించాడు. బెడ్స్ ఖాళీ లేవమ్మా, చాలామంది పేషెంట్స్ ఉన్నారు. రేపు 11 గంటలలోపు తీసుకుని వెళ్ళిపోండి అని హెచ్చరించాడు. రాత్రే ఎవరినైనా అడుగుదామని అనుకుంది. కానీ అందరూ శనివారం టీవీలో సినిమా చూసే వేళాది. ఎవరూ పిలిచినా పలకరు, పట్టించుకోరు. అమర ముఖం కడుక్కుని వచ్చింది. మంచం మీద కూర్చుని ఫణి లే 4 దాటింది అంది కొడుకుని తట్టి పిలుస్తూ. పక్కకు తిరిగి ముడుచుకుని పడుకున్నాడు. ఫణి లేమ్మా, అదిగో పాలమేన వచ్చేసింది. ఊహు మా తండ్రివిగా. నిద్ర వస్తుందమ్మా. మాట చాలా భారంగా బద్ధకంగా తేలిపోతున్నట్టుగా ఉంది. లేచి ముఖం కడుక్కుంటే బద్ధకం పోతుంది నాన్న. ఫణి అమర మాటలు వినిపించినంత గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. మళ్ళీ అతను శ్వాస తీసి విడుస్తున్న ధ్వని వినిపిస్తుంది. అమర చెయ్యి పట్టి కుదిపింది. బలవంతంగా భుజాలు పట్టి లేవదీసి కూర్చోబెట్టింది. ఫణి కళ్ళు తెరిపినా పడడం లేదు. ముందుకు వాలి బోర్లా పడుకున్నాడు. అమర చెయ్యి తడి చేసుకుని వచ్చి ఫణి కళ్ళు తుడిచింది. పాలమేన వచ్చేసిందిరా, వెళ్ళు, ఆలస్యం అయిపోతుంది. నిన్నే లేమ్మా. కొడుకు చంకల కింద చేతులు వేసి బలవంతంగా లేవదీసి కూర్చోబెట్టింది. ఫణి కళ్ళు బలవంతంగా తెరిచాడు. మూసుకుపోతున్న వాటిని బలంగా పెద్దవి చేసి చూశాడు. ఎదురుగా కనిపిస్తున్న దేవుడి ఫోటోకి దండం పెట్టేశాడు. అమర అతని రెక్కబట్టి లేవదీసింది. వెళ్ళి ముఖం కడుక్కునిరా అంది. ఫణి కళ్ళు మూసుకునే వెళ్ళి పంపు కింద ముఖం కడుక్కున్నాడు. చల్లటి నీళ్లు ముఖం మీద పడేసరికి నిద్ర పారిపోయింది. కళ్ళు మాత్రం ఇంకా భారంగానే ఉన్నాయి. అమర కాఫీ కప్పు తెచ్చి కొడుక్కి ఇచ్చింది. తను కప్పుతో తాగుతూనే వెళ్ళి గూడులో నుంచి పాల కూపన్ల కట్ట తెచ్చి ఫణి జేబులో పెట్టింది. వేడి కాఫీ తాగేసరికి ఫణికి నిద్రమత్తు పూర్తిగా వదిలినట్టే అయ్యింది. తల్లి ఇవ్వగా భుజానికి పెద్ద బ్యాగు తగిలించుకున్నాడు. తలకి క్యాప్ పెట్టుకున్నాడు. చెప్పులు వేసుకున్నాడు. మధ్య మధ్యలో కళ్ళు మూసి మళ్ళా తెరుస్తున్నాడు. జాగ్రత్త హెచ్చరించింది. ఫణి బయటికి వచ్చాడు. ఎదురుగా మిల్క్ బూత్లో పాల క్యాన్లు దింపేసి వ్యాన్ శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది. మిల్క్ బూత్ దగ్గరకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని భుజానికి తగిలించుకున్న సంచిలో వేసుకున్నాడు. ప్రతి గుమ్మం ఎక్కుతూ కాలింగ్ బెల్ నొక్కుతూ పాల్ అని పిలుస్తూ పాల ప్యాకెట్లు పంచసాగాడు. ఆ వీధిలో ప్రతి ఇల్లు అతనికి తెలుసు. పాల ప్యాకెట్లు పంచడంతో నెలకి 150 రూపాయలు వస్తాయి. అది సరిగ్గా ఇంటి అద్దెకి సరిపోతుంది. కొన్ని ఇళ్లల్లో కుక్కలు లోపలికి రానియవు. గేటు దగ్గర అరుస్తూ నెలేసి యుద్ధం చేస్తాయి. యజమానులు నిద్రలేవరు. గేటు శబ్దం చేసి చేసి విసుగు పుట్టేస్తుంది. అమ్మ విసుగు పడకూడదు, ఓపిక కావాలి అంటుంది. అమ్మ ఎప్పుడూ అంతే. ప్రతిదానికి తొందర పనికిరాదు, ఓపిక చాలా అవసరం అంటుంది. ఒకసారి అట్ట మీద రాసి తెల్లవారి లేవగానే తనకి కనిపించేట్టు పెట్టింది. తెల్లవారుజామున వీధిలో ఫణి పాల్ అన్న కేకకి అందరూ గడియారం చూసుకోకుండానే
5 గంటలు అయిందని తెలుసుకుంటారు. వాన వస్తున్నా, చలి గడగడలాడిస్తున్నా ఫణి ఒక్క రోజున కూడా పాలు ఇవ్వడం మానడు. ఫణి ఒక ఇంట్లో ప్యాకెట్లు ఇచ్చి గేటు మూసి రోడ్డు మీదకు నడుస్తుంటే అతని వెనుక బెల్లు మోగుతూ సైకిల్ ఒకటి పక్కగా వచ్చి ఆగింది. ఫణి పక్కకి తప్పుకుంటుంటే సైకిల్ కూడా ఆగింది. భుజం మీద చేయి పడింది. ఏరా ఫణి, పలకరింపు వినిపించింది. ఫణి చూస్తే ఎదురుగా బోసు సైకిల్పై ఒక పాదం వాని బ్యాలెన్స్ చేస్తూ కనిపించాడు. అతని సైకిల్ క్యారియర్కి పేపర్ల కట్ట ఉంది. ఏరా, అయిపోయిందా పాలు ప్యాకెట్లో పంచడం అడిగాడు. ఆ, నీ పేపర్లు పంచడం కాలేదా? ఎదురు ప్రశ్న వేశాడు ఫణి. లేదురా, ఈరోజు ఆలస్యంగా బయలుదేరాను. బోసు సైకిల్ దిగి ఫణి భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఇద్దరు నడవసాగారు. ఎందుకని ఆలస్యమైంది అడిగాడు ఫణి. మా అమ్మని మా నాన్న తాగొచ్చి కొట్టాడు. రాత్రంతా మా ఇంట్లో ఎవ్వరికీ నిద్రలేదు. అలాగా, ఉండు, పాల ప్యాకెట్ ఇస్తాను. ఫణి ఎదురింటి వరండాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కి పాల్ అని గొంతులేసి పెద్దగా కేక పెట్టాడు. 2 నిమిషాల తర్వాత ఒక పెద్దాయన తలుపు కాస్త మాత్రమే తెరిచి తొంగి చూసి, ఫణి, నువ్వేనా అని బార్లా తెరిచి ప్యాకెట్ తీసుకున్నాడు. బోసు వేచి చూస్తున్నాడు. ఫణి తిరిగి వచ్చాడు. బోసు ఫణి ఇద్దరూ నడవసాగారు. ఆయనకెందుకురా అంత భయం అన్నాడు బోసు. దొంగలు ఈ మధ్య బాగా పడుతున్నారుగా, అందుకని జవాబు చెప్పాడు ఫణి. బోసు పేపర్ వేయడానికి వెళ్ళాడు. ఫణి ఆగాడు. మళ్ళా ఇద్దరు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసి నడవసాగారు. ఫణి, ఒక చిన్న సాయం చేస్తావా బోసు అడిగాడు. చెప్పు అన్నాడు ఫణి. నేను మా అమ్మని తీసుకుని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను. వచ్చేసరికి 15 రోజులు అవుతుందో ఇంకా నెల అవుతుందో. నేను వచ్చే వరకు ఈ పేపర్లు నువ్వు పంచుతావా లేదా? నేను ఒక్కరోజు మానేసినా మా సేట్ నన్ను ఉద్యోగంలో నుంచి పీకపారేస్తాడు. ఇది పోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. దీని మూలంగానే మా నాన్న డబ్బులు ఇవ్వకపోయినా నాకు డబ్బులు దొరుకుతాయి. ప్లీజ్ సాయం చేయరా బోసు అడిగాడు. నీకెప్పుడైనా జ్వరం వస్తే నేను నీ పాల ప్యాకెట్లు పంచుతానుగా. ఇద్దరు వచ్చి అక్కడ ఒక మురికి కాలువ వెళ్లే బ్రిడ్జి మీద కూర్చున్నారు. బోసు ఒక్కటే ఆశపడుతున్నాడు. చూడు, జీతం వస్తుందిగా, అది నువ్వే తీసుకుందో గాని నాకేం వద్దు. నేను రాగానే నా ఉద్యోగం నాకు ఉంటుంది. ఫణి, సాయం చేయవా నాకు ప్లీజ్? ఫణి ఒకటే బలవంతం పెట్టేశాడు. ఫణి కాదని అనలేకపోయాడు. బోసు ఊరికే సాయం అడగడం లేదు, జీతం తనకే వదిలేస్తున్నాడు. మళ్ళా జ్వరం వస్తే పాల ప్యాకెట్లు తనే పంచుతానని అంటున్నాడు. సరేలే, అంగీకరించాడు. ఫణి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి మెడ చుట్టూ చేయి బిగించాడు. ఎంత మంచివాడురా, కూని రాగం తీశాడు. ఊరుకోరా ఫణి కసిరాడు. ఎప్పటి నుంచి పేపర్లు ఇవ్వాలి? రేపటి నుంచి 25వ తారీఖు వరకు ఇస్తా, తర్వాత ఇవ్వను. ఎందుకని? 26వ తేదీ మేము స్కూల్ తరపున అజంతా ఎల్లోరా చూడడానికి ఎక్స్కర్షన్ వెళ్తున్నాము. మళ్ళీ 1వ తారీఖున వస్తాము. సరేలే, నేను వచ్చేస్తానులే, అప్పటికి వెళ్తాను, టాటా అన్నాడు బోసు సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఫణి ఖాళీ సంచులు భుజానికి తగిలించుకుని ఇంటి ముఖం పట్టాడు. తెల్లవారిపోతుంది. ఉషోదయానికి ప్రకృతి రంగురంగుల వెల్లువ దిద్దుతోంది. చాలామంది వాకింగ్కి వచ్చి నడుస్తున్నారు. కొంతమంది జాగింగ్ చేస్తున్నారు. తూర్పున అరుణరేఖలు బాగా కనిపిస్తున్నాయి. చెట్ల మీద పిట్టల గోల చేస్తున్నాయి. ఫణి తలెత్తి వాటిని చూశాడు. అవి ఏం మాట్లాడుకుంటున్నాయి? అంత గోలగా ఉన్నాయేమిటి? పక్షి భాషని డబ్బులిస్తే ఒక కోయదార నేర్పుతాడని బోసు చెప్పాడు. 100 రూపాయలట. అమ్మో, ఎక్కడి నుంచి వస్తాయి? ఫణి పక్క నుంచి రివ్వున కారు దూసుకు వెళ్ళింది. ఫణి భయంతో రోడ్డు పక్కకి పరిగెత్తాడు. తెల్లటి ఆ కారు చూడగానే కృష్ణ చైతన్య, రాజా గుర్తుకు వచ్చారు. రాజా ఏం చేస్తున్నాడో? మా డాడీ దగ్గరే పడుకుంటాను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. చాలా ఈర్ష్యగా అనిపించింది. కృష్ణ చైతన్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన తన భుజం చుట్టూ చేయి వేయడం గుర్తుకు వచ్చింది ఫణికి. ఈ లోకంలో మళ్ళా చాలా ఆనందంగా అనిపించసాగింది. తనకి అది ఒక గొప్ప అదృష్టంగా అనిపించింది. 6 గంటలు అవుతుండగా ఫణి ఇంటికి తిరిగి వచ్చాడు. అబ్బా అంటూ పెరటి వరండాలో స్తంభానికి ఆనుకుని కాళ్ళు జారవేసుకున్నాడు. ముఖంలో అలసట, నీరసం కనిపిస్తుంది. అమర చపాతీ పిండి కలుపుతుంది. వచ్చావా? ఆలస్యమైందేం? కాస్త ఆ బీన్స్ వలిచివ్వమ్మా అంది. నేను చెయ్యను అన్నాడు ఫణి విసుగ్గా. ఎంత పని చేసినా నేను చేయాల్సింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మా తండ్రివిగా నేను త్వరగా వంట చేసి నానమ్మ కోసం వెళ్ళాలి. ఫణి లేచాడు.
బీన్స్ ఉన్న గిన్నె తీసుకుని వాటిని శుభ్రం చేస్తున్నాడు. గిన్నె తెచ్చి తల్లి వంట చేసే చోట పెట్టి కూర్చున్నాడు. వాటిని పీచు తీసి చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేస్తూ, అమ్మా, మా స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్తున్నారే, నేను వెళ్తాను అన్నాడు. ఎక్స్కర్షన్కా? ఎక్కడికి రా? అజంతా ఎల్లోరా. ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులే అంది. అవునే అమ్మా, నేను వెళ్తానే అర్దింపుగా చూశాడు. పని చేసుకుంటున్న అమర వినిపించుకోనట్టు ఊరుకుంది. నేను వెళ్తాను బిగ్గరగా అని కాళ్ళు బాదుకున్నాడు. చూద్దాంలే, ముందు చెప్పు, నేను ఈరోజే డబ్బు తీసుకువెళ్ళి కట్టాలి. ఎంత? 50 రూపాయలు. ఫణి ఆశించినట్టే. ఇంతేనా? సరేలే అనలేదు. ఫణి బీన్స్ అన్నీ వరిచి తెచ్చి తల్లి దగ్గర పెట్టాడు. నేను వెళ్తానే అమ్మా. గొంతులోకి ఏడుపు వస్తుంది. చూద్దామన్నానుగా. నువ్వు ఇప్పుడే చెప్పు, నేను స్కూల్కి వెళ్ళి డబ్బు కట్టాలి. అంత డబ్బు ఎక్కడుందిరా? అదుగో అదే, నానమ్మ కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అమర కొడుకు వైపు చూసింది. ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చి అలసట వల్ల నీరసం ఆ ముఖంలో బాగా కనిపిస్తుంది. తిండి పోషణ లేక చెక్కిళ్ళు లోపలికి పోయి ఉన్నాయి. వెళ్తానే అమ్మా, ప్లీజ్. ఆ లేత కంఠంలోని ఆశ అద్దింపుకి అమర కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికాయి. కొడుకు తల మీద చేయి వేసి నిమిరింది. జుట్టు పైకి తోసింది. ఒక్కడివే వెళ్తావా? నన్ను తీసుకువెళ్ళవురా మరి అంది. పెద్దవాళ్ళని రానియరుగా. పోన్లే, నువ్వు పెద్దయిన తర్వాత ఎంచక్క మనిద్దరం వెళ్ళొచ్చు. మనిద్దరం కలిసి అన్ని ఊళ్ళు చూసేద్దాం. నేను ఇప్పుడు అజంతా ఎల్లోరా చూస్తాను. చాలా బాగుంటుందట. నన్ను వదిలేసి వెళ్తావా? ఏరా, నిన్ను వదిలి నేను ఏ ఊరైనా వెళ్ళానా? ఫణి ఇబ్బందిగా చూశాడు. జవాబు చెప్పు అంది. వెళ్ళలేదు అన్నట్టు తల ఊపాడు. అసలు నువ్వు 5 రోజులు వెళ్ళిపోతే పాల ప్యాకెట్లు ఎవరిస్తారు చెప్పు? ఎవరికైనా అప్పచెబుతామనుకో, అప్పుడు నీకు జ్వరం వచ్చిందంతా వాళ్ళు ఆ ప్యాకెట్లు అమ్మేసుకుంటే మనకి ఎంత నష్టం? అప్పుడు 200 రూపాయలు మన చేతివి కట్టాం, గుర్తుందా? ఫణి తల ఊపాడు. చూడమ్మా, నువ్వు పెద్దైన తర్వాత మనిద్దరం ఒక అజంతా ఎల్లోరా ఏమిటి? దేశంలో ఊళ్ళన్నీ తిరిగేద్దాం. మంచివాడివి కదూ? ఫణికి వాళ్ళమ్మంటే ఎంత ఇష్టమో ఏది చెప్పినా కాదనడు. నా బంగారు తండ్రి. చూడు, దా, ఈ 2 చపాతీలు తిని పంపులో నీళ్లు తెచ్చిపెట్టి తొట్టి నిండా నింపు. తరువాత పిండుమరికి వెళ్ళిరా. పక్కింటి పిన్నిగారు కూడా వాళ్ళ గోధుమలు బియ్యం ఇచ్చారు, అవి కూడా పట్టించుకురా. నాకు బస్సుకి టైం అవుతుంది. నేను ఎదురింటి మామగారింటికి వెళ్ళి వస్తాను ఒకసారి అంటూ వెళ్ళింది. ఫణి ముఖం చిరాగ్గా ముడుచుకున్నట్లయింది. ఫణి చేతిలో గిన్నెని దూసుకుని కిందకి విసిరిగొట్టాడు. ఎప్పుడూ ఇంతే, నన్ను ఎక్కడికి వద్దంటారు. ఏడుపు వచ్చేసింది. తల్లి పెట్టిన చపాతీ అవతలికి తోసేశాడు. తినాలని అస్సలు అనిపించడం లేదు. షర్ట్ అంచుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి పంపు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి లోపల బిందెలో ప్లాస్టిక్ తొట్టిలో నింపసాగాడు. అమర వచ్చింది. నానమ్మని తీసుకుని త్వరగా వచ్చేస్తాను అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెనుక నుంచి అరిచాడు. అమర ఆ మాట విన్నట్టే లేదు, వెళ్ళిపోయింది. ఫణి మనసు తల్లిని అనరాని మాట అన్నట్టుగా బాధపడిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకున్నాడు. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం అని బుద్ధిగా ఒప్పుకున్నట్టు అన్నాడు. ఫణికి భయం. నానమ్మ, ఒరేయ్, మనం ఏది అంటే అది అవుతుంది, పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పింది. ఫణికి ఒక శంక. పైన నిజంగా దేవతలు ఉంటారా? అతనికి ఓ రోజున స్కూల్కి వెళ్ళడానికి పనితో తీరలేదు. రాత్రంతా మంచం మీద బాసి పెట్టేసుకుని కూర్చుని రేపు వాన కురవాలి అని లెక్క పెట్టుకుని 100 సార్లు అన్నాడు. కానీ ఆ దేవుడు ఉన్నాడో లేడో. ఉదయం వాన కాదు సరికదా, వేసరంత మబ్బు కూడా లేదు. పెళ్ళున రోజు కంటే ఎక్కువ ఎండ కాసింది. నానమ్మ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడిగాడు. పైన ఆ తదాస్తు దేవతలు ఏరి? వాన రాలేదుగా అన్నాడు. అబ్బా, అదా, వాళ్ళు నిద్రపోతూ నీ మాట విని ఉండరులే అంది ఆవిడ. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు మేల్కొని ఉంటారో మనకు తెలియదుగా నానమ్మ అంటుంది. ఫణి కింద తాను కాలితో తన్నిన గిన్నెని తీసుకుని వచ్చి కడిగి తుడిచి అల్మారాలో పెట్టాడు. ఇల్లు శుభ్రంగా ఉడ్చాడు. తను పడుకున్న పక్క సర్ది నానమ్మ పక్కా సర్దాడు. చూస్తుంటేనే 10 గంటలు అయిపోయింది. గోధుమలు, శనగపప్పు, పక్కింటి పిన్నిగారి గోధుమలు, బియ్యం 2 సంచులు చెరో చంకకి తగిలించుకుని బ్యాలెన్స్ నిలుపుకుంటూ భారంగా పిండిమర దగ్గరికి వచ్చాడు. మర దగ్గర అప్పటికే రష్గా ఉంది. అయినా మర నడిపే అతను అమర దగ్గర సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునే మనిషి కాబట్టి, అయ్యో, ఇంత బరువు మోసుకుని తెచ్చావా అంటూ సంచులు అందుకుని గిన్నెలో పోశాడు.
గోధుమలు పడుతుంటే మరలో నుంచి దుమ్ములాంటి పొగ వాసన. ఫణికి దగ్గు వచ్చేసింది. దగ్గి గడుపులో నరాలు చిట్లిపోయాయన్నంతగా హైరాణ పడ్డాడు. మర ఆడించే సాయిలో నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఫణికి ఆ నీళ్లు తాగితే కాస్త ప్రాణం వచ్చింది. పిండి నింపిన సంచులు ఇంటికి తెచ్చి తన ఇంట్లో పెట్టి పిన్నిగారివి తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. సంచి చిల్లర ఆవిడికి అందించాడు. ఆవిడ సంచి తీసుకుని చిల్లల్లో నుంచి పావలా ఒకటి తీసి ఫణి చేతిలో పాడేసి ఏదైనా కొనుక్కుని తిను అంది. పావలా చూడగానే ఫణి ముఖం వికసించింది. పరిగెత్తుకుని గేటు దగ్గరికి వెళ్ళి గేటు తీయబోయి ఆగి రివ్వన వెనక్కి తిరిగి వచ్చాడు. సంచి లోపలికి తీసుకువెళ్తున్న ఆవిడ తిరిగి చూసింది. ఏమిటి అంది. మీకు ఇంకేమైనా పనులు చేయాలా ఆంటీ? ఎంతో వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు. అవసరమైతే చెబుతానులే వెళ్ళు పో అన్నట్టుగా అంది ఆవిడ స్వరం. లోపలికి వెళ్ళబోతూ అంతలోనే గుర్తుకు వచ్చిన దానిలా 3 రోజుల నుంచి నడుం నొప్పితో చస్తున్నాను. మొక్కలకు నీళ్లు లేక చచ్చిపోతున్నాయి. బిగ్గరగా సణుక్కుని లోపలికి వెళ్ళింది. ఫణి ఆ మాట విన్నాడు. అయితే ఆ పని తనని చెయ్యమన్నట్టా వద్దు అన్నట్టా? చేతిలోని పావలా శ్రద్ధగా సంతోషంగా చూసుకున్నాడు. తల్లి వడిలో పిల్లని నిద్రపుచ్చినట్టుగా దాన్ని జేబులో వేసుకున్నాడు. ఇక్కడ ఉండు అని చెప్పినట్టే జేబు మీద ఉంచి దాన్ని నిమిరాడు. ఆ స్పర్శకి ఫణి అంతలోనే ఆనందలోకానికి కాళ్ళకి లేపనం పూసి తీసుకువెళ్తున్నట్టే అనిపించింది. పావడ తన జేబులో తన సొంతంగా. ఓహ్, ఎంత గొప్ప అదృష్టం! ఫణి మనసులో తన ఇష్టదైవం ఆంజనేయ స్వామిని స్మరించుకుని చేతులు జోడించి వదిలేశాడు. గేటు దగ్గరికి వెళ్తుంటే గేటు పక్కన సందు, దాని దగ్గర నీళ్లు పోసే ట్యూబ్ కనిపించాయి. ఫణి గేటు వేయబోయిన వాడల్లా ఆగాడు. వెనక్కి తిరిగి ఇంటివైపు చూశాడు. సుందరమ్మ గారు కిటికీ దగ్గర కుర్చీలో కూర్చోవడానికి దిండు సరిచేసుకుంటుంది. ఫణి గేటు మూసివేసి మొక్కల దగ్గరికి వచ్చాడు. పైపుని పంపుకి అమర్చాడు. పంపు తిప్పి ట్యూబ్ ఎత్తి ప్రతి మొక్కకి శ్రద్ధగా నీళ్లు పోయసాగాడు. చాలా మొక్కలున్నాయి. పైపు అలాగే పట్టుకోవడంతో ఫణి చేతులు నొప్పి పుడుతున్నాయి. నడుం కూడా నొప్పి పుడుతుంది. అయినా సరే ఆ శ్రమ లక్ష్య పెట్టడం లేదు. తదేకంగా తల ఒక పక్కకి కాస్త వాలిచ్చి నీళ్లు పోస్తున్నాడు. ఆవిడ నీళ్లు శబ్దం విని ఒకసారి ఇటు చూసింది. ఫణి శ్రద్ధగా పోస్తున్నాడు. కాసేపైన తరువాత క్రీగంట ఆవిడని గమనించాడు. ఆవిడ ఇటు చూడడం లేదు. పేపర్ చదవడంలో లీనమైపోయింది. 2-3 సార్లు తలెత్తి చూసిన ఫణికి ఆవిడ పేపర్ వైపే చూస్తుండడంతో చాలా ఆశాభంగం కలిగింది. శనగపప్పు గోధుమలకే పావలా ఇచ్చింది. ఇన్ని మొక్కలకి నీళ్లు పోస్తే కనీసం ₹10 అయినా ఇవ్వదా? ఆవిడ మంచిది. లేకపోతే పావలా ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ₹1 ఇవ్వచ్చు. ఫణికి చాలా ఆదృతగా ఉంది. ఎండ బాగా ఉంది. మొక్కలకి నీళ్లు పట్టడంతో ఫణి ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఎలాగైతేనే పూర్తి చేశాడు. శబ్దం అయ్యేలా పైపు కింద పడేలా పడేశాడు. ఆవిడ తిరిగి చూడలేదు. ఫణి కిటికీ దగ్గరికి వచ్చాడు. చేతులు కట్టుకుని మొక్కలకి నీళ్లు పోసేశానండి అన్నాడు. ఆవిడ ముఖం ఇటు తిప్పింది. ఫణి మాట వినగానే ఒక్కసారి మొక్కలన్నీ కలియజూసింది. సంతృప్తిగా తల ఊపింది. సరే వెళ్ళు అంది. ఫణి కదలలేదు. చేతులు కట్టుకుని ఎక్కడే నిలబడ్డాడు. 1 నిమిషం అయిన తర్వాత పేపర్ మడుస్తున్న ఆవిడ తల తిప్పి ఇంకా అక్కడే నిలబడి ఉన్న ఫణిని చూసింది. వెళ్ళమని చెప్పలేదు కసిరినట్టుగా అంది. ఫణి కదలలేదు. ఈవిడ మర్చిపోయిందా ఏమిటి? మొక్కలకు నీళ్లు పోయడం ఎంత పెద్ద పని? గంటకి పైగా పట్టింది. నీకే చెప్పాను వెళ్ళు చిరాగ్గా కసిరినట్టుగా అంది. నా ₹1 నోటి వరకు అడగాలని వచ్చిన మాట లోపలే తచ్చాడుతోంది. అలాగే తప్ప శబ్దం మాత్రం బయటికి రావడం లేదు. గేటు మూసి వెళ్ళు ఆవిడ అధికారంగా పురమాయించింది. ఫణి తల ఊపి వచ్చాడు. వస్తూ ఆవిడ పిలిచిందేమోనని వెనక్కి తిరిగి చూశాడు. పిలిచారా అండి అడగబోయి సందేహంగా మానేశాడు. గేటు వేస్తూ ఆశగా మళ్ళీ కిటికీ వైపు చూశాడు. అయ్యో మర్చిపోయాను, ఇదిగో ₹1 అంటుందేమోనని గుప్పెడంత ఆశ కళ్ళల్లో. కానీ ఆవిడ అసలు ఇటు తిరిగి కనీసం తల కూడా తిప్పలేదు. ఫణి గేటు వేశాడు. 1 నిమిషం చూసి వచ్చేశాడు. అతని చెయ్యి జేబును తడుముకుంది. అక్కడ బుజ్జి పావళ ఉనికితో ఫణి చేతికి కరచలనం ఇస్తున్నట్టుగా తగిలింది. ఫణికి చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా తన చేతిలో పడిన ఈ పావళ తనని ఇప్పుడు పావళా మనిషిగా ఒక అర్హత, ఒక అధికారం తెచ్చిపెట్టింది. చాలా గొప్ప థ్రిల్. ఈ పావళ నా సొంతం, ఏదైనా కొనుక్కుంటాను అనుకున్నాడు. బజార్లోకి వచ్చాడు. టీ కొట్టులో చూశాడు. టీ ధర అడిగాడు. ₹1 పావళా అని చెప్పాడు. గుమ్మం దిగి వచ్చేశాడు. ఈ పావడాతో ఏది కొన్నా 3 భాగాలు చేయాల్సిందే. ఒక వాటా ఆంజనేయ స్వామికి, ఒకటి అమ్మకి, ఒకటి తనకి. బజ్జీలు వేస్తున్న బండి కనిపించింది. అడిగాడు. ₹1 ఒకటి అంది ముసలమ్మ.
ఫణి అక్కడి నుంచి వచ్చేశాడు. అరటి బళ్ళ బండి కనిపించింది. దగ్గరికి వెళ్ళాడు. పావలావి కావాలి అన్నాడు. బండి అతను చిన్న అరటిపండు 2 ఇవ్వబోతే 3 కావాలి నాకు అని వేళ్లు చూపించాడు. బండి అతను పెద్దవి లాక్కుని చిన్నవి పిల్లకాయల్లాంటివి 3 ఇచ్చాడు. ఫణి వాటిని చొక్కా ఒడిలో పట్టుకుని భద్రంగా మొదట ఆంజనేయ స్వామి గుడికి వచ్చాడు. బాదమాకు కోసి కడిగి ఒక పండు కాస్త వలిచి ఆ స్వామి ఎదురుగా పెట్టి భక్తిగా కళ్ళు మూసుకున్నాడు. తండ్రి, రోజు పావలా వచ్చేట్టు చేస్తే రోజు నీకు ఒక పండు సమర్పించుకుంటాను అని దండం పెట్టుకున్నాడు. మిగతా 2 పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వచ్చాడు. అమ్మ ఇక నానమ్మని తీసుకుని వచ్చేస్తుంది. అమ్మ రాగానే ఎదురుగా అరటిపళ్ళు కనిపించేలా దేవుడికి ఎదురుగా పెట్టాడు. అమ్మ వచ్చిన తర్వాతనే అమ్మతో కలిసి తను తినాలి. అరటిపండు నోరు ఊరిస్తున్నా దాని చుట్టూ గాలిపటం కొట్టుకోసాగింది. నువ్వు పెద్దయి నన్ను ఊళ్ళు తీసుకుని వెళ్ళదువు గాని అమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఫణికి అమ్మంటే చాలా ఇష్టం. తన బుద్ధిగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అమ్మని ఊళ్ళు తీసుకువెళ్ళాలి. అమ్మ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇంటి ముందు రిక్షా ఆగింది. అమ్మ నాన్నమ్మ వచ్చేసారోచ్. ఫణి గాలిపటం కాగితాలు వదిలేసి పరుగు తీశాడు. రిక్షాలో నుంచి శరీరం ముడతలు పడి తల నెరిసి వృద్ధురాలై ఉన్న ఆమె కంఠధ్వని మాత్రం కంచు కంఠంలా ఉన్న ఒక ఆమెను అమర చెయ్యి ఆసరా ఇచ్చి దించుతుంది. దరిద్రపాసుపత్రి. థు, రోగాలు పోవడం లేదు, గంపెడొస్తున్నాయి. ఆ దిక్కుమాలిన చోటికి నేను పోనమ్మా అంటే నువ్వు వినలేదు. ఎంత డబ్బు తగలబెట్టావు? నా నడు నొప్పులే పోలేదు అని విసుక్కుంటుంది గుమ్మం దగ్గరికి వచ్చి రాగానే. అమర చెయ్యి విదిలించి కొట్టింది. ఫణి వెళ్ళి రిక్షాలో ఉన్న నానమ్మ పక్క చుట్ట మరచెంబు ఫ్లాస్కు దించుతున్నాడు. ఒరే ఫణిగా, నా పక్క వేసావట్రా అరిచిందావిడ. వేశాను నానమ్మ అరిచి సమాధానం చెప్పాడు. ఫణికి వెంటనే దగ్గు తెర వచ్చేసింది. అమర కొడుకు వెన్ను నిమిరింది. లోపలికి వెళ్ళి కాసిన్ని మంచినీళ్ళు తాగనాన్నా అంది. రిక్షా అతను డబ్బులు ఎక్కువ ఇవ్వమని పేచీ పెడుతున్నాడు. సరే, ఈ ₹1 తీసుకో అంది అమర. అమ్మా, నీకో బహుమతి. కళ్ళు ఆనందంగా మెరుస్తుండగా పక్క చుట్ట పట్టుకుని అన్నాడు ఫణి రహస్యంగా. ఏమిటి నాన్న? లోపలికి రా నువ్వు. చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి నీ సంతోషం అంది. రా ముందు అన్నాడు. పద వస్తున్నాను. బరువు పట్టుకుని ఎక్కువసేపు నిలబడలేక రిక్షా అతని దగ్గర చిల్లర తీసుకుంటూ అంది. ఫణి నెత్తిన పక్క చుట్ట పెట్టుకుని లోపలికి వచ్చాడు. అంతే, ఉన్నట్టుండి ఆ పక్క చుట్టని ధబీమని కింద పడేశాడు. చేతిలో ఉన్నటువంటి మర్ర చెంబు వదిలేస్తే అది కడేల్మంటూ దొర్లుకుంటూ మూలకి వెళ్ళింది. ఫణి ఒక్క ఉదుటున లంకించి మంచం మీద కూర్చొని అరటిపళ్ళు తినేస్తున్న నానమ్మ మీద పడ్డాడు. అప్పటికే ఆవిడ ఒకటి పూర్తి చేసి తొక్క కింద పడేసి రెండోది కూడా మింగేస్తుంది. నువ్వు తిన్నావా రాక్షసి, దెయ్యం, అమ్మకి తెచ్చాను. ఫణి మంచం మీదకెక్కి మోకాళ్ళ మీద కూలబడి ఆవిడ జుట్టు పట్టి లాగాడు. ఎడాపెడా కొట్టాడు. దిండు పెట్టి బాదాడు. ఆ సమయంలో అతను శివమెత్తిన సింహపు పిల్లలా అయిపోయాడు. అమ్మో, చచ్చాన్రా నాయనో, దేవుడో! దుర్గమ్మ గారి అరుపులు వీధిలోకి ప్రతిధ్వనిస్తున్నాయి. అమర పరుగున వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోట మాట రానట్టయింది. ఫణి మంచం ఎక్కి నానమ్మ వెనుక కూర్చుని 2 చేతులతో ఆవిడ మెడ పిసికేస్తున్నాడు. ఆ క్షణంలో బాల నరసింహ అవతారంలా రౌద్రంగా ఉన్నాడు. అమర త్వరగా వచ్చేసి కొడుకు చేతుల్లో నుంచి ఆవిడని విడిపించింది. ఏమిట్రా ఇది? ఏమైంది నీకు అంటూ ఫణి వీపు మీద చెల్లునకు బాధింది. ఫణి దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏడుస్తున్నాడు. మరే నత్తి వచ్చేస్తుంది. చేత్తో అరటి తొక్కల వైపు చూపించాడు. ఏమిటి? ఫణికి ఎగరొప్పు వచ్చేసింది. ఏడుస్తున్నాడు. ఆయాసపడుతున్నాడు. అమరికి ఆ క్షణంలో చాలా భయం వేసింది. ఫణికి ఊపిరి అందక చచ్చిపోతున్నాడేమో అనిపించింది. చప్పున కొడుకుని కౌగిలించుకుని వంట ఇంటి వైపు ఈడ్చుకుని వచ్చింది. కుండలో మంచినీళ్లు తెచ్చి తాగించింది. గూట్లో నుంచి ఇన్హేలర్ తెచ్చి మూత తీసి అతని నోట్లోకి పట్టింది. ఫణి పెద్దగా పిలిచాడు. దగ్గు పెద్దగా తెరవచ్చింది. మెల్లగా ఉధృతం తీరినట్లు తగ్గింది. అమర కొడుకుని గుండెలకి అతుకుంది. బాగా కొట్టినందుకు బాధనిపించింది. ఏడుపొచ్చేసింది. ఎందుకమ్మా అలా చేశావు అంది. ఫణి ఊపిరి అందగానే జరిగింది చెప్పాడు. అయ్యో, నిన్ను కొట్టాన్రా నేను, కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది. అవునులే, ఎంతైనా మీ ఇద్దరు ఒకటి, నేను వేరు. ఆ భగవంతుడు నా కొడుకుని ఎత్తుకుపోయాడు. ఈరోజు వాడు బ్రతికే ఉంటే నాకు ఇలాంటి గతి పట్టేదా? పుండాకోర వెధవ, నన్ను కొట్టేంత మొనగాడు అయ్యావురా ఫణిగా నువ్వు. మాట్లాడావంటే తిన్న అరటిపళ్ళు కక్కిస్తాను. ఫణి నరాలు బిగబట్టిన కంఠంతో అరిచాడు. ఊరుకో ఫణి,
అత్తయ్య మీరైనా ఊరుకోండి బ్రతిమలాడింది అమర. నన్ను నీ కొడుకు చేత కొట్టించడానికైనా ఇంటికి తీసుకొచ్చావు? ఆవిడ నడుం మీద చేయి పెట్టుకుని నిలదీస్తూ అరిచింది. మీరిక మాట్లాడవద్దు అత్తయ్య. అవునులే, నీది నీ కొడుకుది పెత్తనం ఇంట్లో. ఫణి రామ్మ అన్నం పెడతాను అమర పిలిచింది. నాకొద్దు, ఏం వద్దు. ఫణి కింద కూర్చుని మోకాళ్ళ మీద తలదాచుకుని ఏడవసాగాడు. అమర దగ్గరికి వెళ్ళింది. కింద కూర్చుని కొడుకు భుజం చుట్టూ చేయి వేసింది. నాన్న ఫణి, నువ్వే ఈ ఇంటికి పెద్ద. నువ్వు నన్ను నానమ్మని చూడాలని ఎన్నిసార్లు చెప్పాను అంది. నేనెవరిని చూడను చెయ్యి విదిలించేశాడు. తల మోకాళ్ళ మధ్య మరింత వాలిపోయింది. ఇంతలో వీధిలో వారి ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. అమరమ్మ గారి ఇల్లు ఏదండి? ఎవరో ఆరాగా అడుగుతున్నారు. అమర ఆశ్చర్యంగా కొడుకుని వదిలి లేచింది. గుమ్మం దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ అమరమ్మ గారు అని ఉండాలి, ఏ ఇల్లండి? డ్రైవర్ వచ్చి అడుగుతున్నాడు. నేనే అంటోంది అమర. ఇంతలో కార్ డోర్ సడన్గా తెరుచుకుంది. ఆంటీ, రాజా కంఠం వినిపించింది. అమర ఆశ్చర్యంగా చూసింది. రాజా వెనకే కారులో నుంచి దాదాపు అమర వయసే ఉన్న ఒక యువతి దిగింది. ఆమె ఖరీదైన బట్టలు ధరించింది. మెడలో ముత్యాల హారానికి కెంపుల పథకం ఉంది. చెవులకి డైమండ్ దిద్దులున్నాయి. అమరా అంటూ వచ్చింది. సుజా? అమర ఆశ్చర్యం రెట్టింపయ్యింది. సుజాత అప్పటికే అమరికి దగ్గరగా వచ్చింది. బాగున్నావా? రెండు చేతులు పట్టుకుంది. సుజా, ఇదేమిటి? ఇది కళా నిజమా? నువ్వు? అమర సుజాత భుజాల చుట్టూ చేయి వేసింది. సుజాత చిన్నపిల్లల అమరని హత్తుకుపోయింది. ఎన్నాళ్ళయింది చూసి? నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నాను. నిన్ను గుర్తుపట్టకుండా ఉంటానా? కానీ రాజా అర్ధోక్తిగా ఆగిపోయింది. నా కొడుకు అంది సుజాత రాజాని భుజం చుట్టూ చేయి వేస్తూ. ఆ చూపించడంలోనే గర్వం, ఆనందం. అప్పటికే ఫణి గుమ్మం దగ్గరికి వచ్చేశాడు. రాజాని చూడగానే ముఖం ఆనందంతో వికసించింది. అంత క్రితం మేడ్చిన ఛాయలే లేనట్టుగా ముఖం తేటగా అయ్యింది. ఫణి? అమర తన కొడుకుని చూపించింది. ఫణి సుజా నా ఫ్రెండ్ కొడుక్కి ఆనందంగా చెప్పింది. ఏమిటి పేరు? ఫణియా? సుజాత ఫణిని దగ్గరికి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఫణి, నువ్వు రాజాతో చదువుతున్నావని ఈరోజే నాకు తెలిసింది. అమరా, నీ దగ్గరికి పంపించమని మా వారి ప్రాణం తీసేశాను. పాపం, ఆయన మంచివారు, నేనేది అడిగినా కాదనరు. రాజాకి కూడా అడ్రస్ తెలియదు. ఫోన్లు చేసి చివరికి రాజా క్లాస్ టీచర్ కరుణాకరం మాస్టర్ ద్వారా అడ్రస్ సంపాదించాము. రాజా అమరా ఆంటీ అనగానే నాకెందుకో నువ్వే అయ్యుంటావు అనిపించింది. ఎలా అనుకున్నానో తెలుసా? ఫణి నానమ్మ పేరు దుర్గమ్మ అని రాజా చెప్పాడు. తప్పకుండా మా అమరే అయ్యుంటుంది అన్నానే కానీ వాకిట్లోకి వచ్చే వరకు భయం, సందేహం. సుజాత సంతోషం ఆపుకోలేకపోయింది. అమర స్థితి అంతకంటే ఎక్కువగానే ఉంది. చిన్ననాటి స్నేహితురాలు అనుకోకుండా వచ్చేసింది. ఇంట్లో ఆమెకు మర్యాదగా తనేం చేయగలదు? కూర్చోవడానికి సరి అయిన కుర్చీ కూడా లేదు. పాలు కూడా ఉన్నట్టు లేవు. అమరకి ఆనందంతో గాబరాతో మతిపోయినట్లుగా ఉంది. కాళ్ళు చేతులు ఆడనట్లుగా ఉంది. యాంత్రికంగా సుజాత చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకువచ్చేసింది. మంచం మీద కూర్చుని దుర్గమ్మ గారు ఫణి అంత క్రితం పీకడంతో పిచ్చుగూడిలా మారిన జుట్టుని గబగబా గోళ్లతో గీసి సరిచేసుకుంటుంది. సుజాత అమర చేయి పట్టుకునే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా, ఆనందంగా, బాగున్నారా అండి? నేను సుజాతని, అమర స్నేహితురాల్ని. గుర్తుందా మీకు? మీ అబ్బాయి పెళ్లిలో మీ కొడుక్కి చింతపిక్కల తాంబూలం ఇచ్చి ఏడిపించాను. మీకు కోపం తెప్పించాను. మీకు పింక్ కలర్ వెంకటగిరి చీర పెట్టారు. ఓ నువ్వా? ఆవిడికి గుర్తు వచ్చింది. నీ పేరు మర్చిపోయానమ్మా. నీ అల్లరి గుర్తులేకేం? నాకు బాగా గుర్తుంది. అత్తగారిని అని నాకు దోసగింజలు అద్దించిన వడ్డాణం ఇచ్చావుగా అంది. అమ్మో, మీకు బాగా గుర్తుందండి. సుజాత నవ్వేసింది. అమర వంటింటి వైపు వెళ్ళబోతుంటే సుజాత చెయ్యి వదలలేదు, గట్టిగా పట్టుకుంది. ఏం చేయనమ్మా, మా బ్రతుకు అంతా 3 నాళ్ల ముచ్చటైపోయింది. మా వాడు పెళ్ళి అయ్యి 3 నెలలైనా తిరగకుండానే మేము తిరుపతి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్లో ఆవిడ పెద్ద పెట్టిన ఇచ్చేసింది. నా కర్మ, చెట్టంత కొడుకు పోయినా ఇంకా బ్రతుకుతున్నాను అంటే. అయ్యో అలా అనకండి అని సుజాత తల తిప్పి అమర వైపు చూసింది. స్నేహితురాలి కళ్ళల్లో విషాదం, దైన్యం చూసి ఆమె మనసు ద్రవించింది. సుజాత అమర మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది. అమరా, నువ్వు విజయవాడ నుంచి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయాను. ఈ విషాద వార్త తెలిసింది. నీ గురించి ఎప్పుడూ గుర్తు చేసుకునేదాన్ని. మా వారికి కూడా చెప్పాను. ఇక్కడికి వచ్చిన ఈ 3 ఏళ్ళు నుంచి మా వారిని ప్రాణం తినేస్తూనే ఉన్నాను. ఈ ఊళ్ళోనే నువ్వు ఉన్నావని శ్యామల చెల్లెలు బొంబాయిలో కలిసినప్పుడు చెప్పింది.
ఇలా మీ ఆయన యాక్సిడెంట్లో పోయారని కూడా చెప్పింది. మా మామగారు పోయారు. మా వారు బొంబాయిలో వ్యాపారం వాళ్ళ బాబాయికి అప్పచెప్పి ఈ ఊరు వచ్చేస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసిందో. నాకైతే నీ దగ్గరికే వచ్చేస్తున్నట్లుగా అనిపించింది. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మా వారిని వేధిస్తూనే ఉన్నాను. మీ వారి పేరు ఆనందమూర్తి కదూ? విశాఖపట్నంలో ఇండియన్ బ్యాంక్లో పనిచేసేవారు అని చెప్పారు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందని అన్నారు. తర్వాత ఆయన పోయారని తెలిసింది. అమర కళ్ళల్లో నీళ్లు బిగబట్టింది. రా కూర్చో. రాజా నీ కొడుకు. నాకెంత సంతోషంగా ఉందో నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, అమర సంభ్రమాశ్చర్యాలతో అంది. రాజా క్రింద కూర్చుని ఫణి గాలిపటం చూస్తున్నాడు. కొంచెం కాఫీ ఇస్తాను అంది అమర లేచి వంట ఇంటి వైపు వెళుతూ. అదుగో అలాంటి మర్యాదలేం వద్దు. నిన్ను ఫణిని చూడడమే నాకు ఆనందం అంది అమర వెంటే వస్తూ. నాకేమిటో గాబరాగా ఉంది సుజా, కాలు చెయ్యి ఆడడం లేదు అంది అమర. నాకు గాబరాగా లేదు కానీ సంతోషంతో పిచ్చి ఆనందంగా ఉంది అంది సుజాత అమరని వంటింట్లోకి వెళ్లకుండా లాగేస్తూ. నాకు కాఫీ ఏం వద్దు, ఇలా రా కూర్చో. ఎన్నాళ్ళయింది మనం కలుసుకుని, కబుర్లు చెప్పు. అమర చెయ్యి పట్టుకుని సుజాత లాక్కుని వచ్చింది. ఇద్దరూ వచ్చి మంచం మీద కూర్చున్నారు. నాన్న ఎలా ఉన్నారు అమరా? సుజాత అడిగింది. అమర ముఖంలో దిగులు వచ్చింది. మా వారు పోయిన ఏడాదికే పోయారు. ఇది వినగానే అమర చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది సుజాత. అమరా, మనిద్దరం ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నాము. మా డాడీ కూడా అంతే. నా పెళ్ళైన 6 నెలలకే పోయారు. అవును, నీకు ఇది తెలుసా? శ్రీనాథ్ ఇంగ్లీష్ లెక్చరర్ గారున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు తెలుసా? బ్రహ్మచారిగానే ఉండిపోయారు అంది సుజాత. అదేమిటి, రూపని లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అనుకున్నారుగా? అమర కుతూహలంగా అడిగింది. రూప వాళ్ళ బావ ఇంజనీర్ విజయ్ని చేసుకుంది. నీకు తెలుసా, అఖిల 2వ పెళ్ళి అతన్ని చేసుకుంది. అయితేనే ఆయన చాలా మంచిగా చూస్తాడు. సవతి తల్లి పిల్లలు అని తేడానే తెలియదు. సుభద్ర ఎక్కడుంది? సౌదీలో డాక్టర్గా పనిచేస్తుంది. కిందటి సంవత్సరం కలిసింది. నీ గురించి ఎంతగానో అనుకున్నాము. ఇదిగో అమరా, నీ స్నేహితురాలిని అలా కూర్చోబెట్టి మాట్లాడతావంతేనా? ఏమైనా కాస్త తినడానికి పెడతావా? ఏం వద్దు అంటుంది అంది అమర చప్పున లేవబోతూ. సుజాత చెయ్యి పట్టి లాగి మళ్ళా కోలేసింది. దుర్గమ్మ చెంగుముడు విప్పి, ఫణి ఇలా రామ్మ, ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా మిఠాయి తీసుకురా అంది. ఫణి అందుకుని పరిగెత్తబోతుంటే సుజాత లేచి వచ్చి ఫణి నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని ఆపింది. వద్దు, నేను మళ్ళీ వస్తానులేండి. ఫణి, నేనెవరో నీకు తెలుసా అంది సుజాత. తెలుసు అన్నట్టు తల ఊపాడు. ఎవరిని చెప్పు అంది. రాజా వాళ్ళ అమ్మగారు. అంత పరాయిదానిలా గారు అనవద్దు. నేను మీ అమ్మకి ప్రాణ స్నేహితురాల్ని. నీకు ఇంకో అమ్మని తెలుసా? దగ్గరకు తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఫణి సిగ్గుపడిపోయాడు. ముఖం కందిపోయింది. రాజా కిలకిలా నవ్వాడు. ఫణి, రేపు రాజా పుట్టినరోజు. నిన్ను పిలవడానికి వచ్చాను. రేపు నీ కోసం కారు పంపిస్తాను. అమ్మను తీసుకునిరా. వస్తావా అడిగింది. ఫణి పట్టలేనంత సంతోషంగా తల ఊపాడు. ఫణికి తల్లి తప్ప ఇంతవరకు అలా ఎవరూ దగ్గరికి తీసుకోవడం, అభిమానంగా ఆత్మీయంగా చూడడం తెలియదు. రాజా గాలిపటం పట్టుకుని దగ్గరికి వచ్చాడు. మమ్మీ, ఫణికి ఇంకో అమ్మ అయితే ఆంటీ నాకేమవుతారు అన్నాడు. నీకు కూడా ఇంకో అమ్మ. రాజా వెంటనే అమర దగ్గరికి పరిగెత్తి చేయి పట్టుకున్నాడు. హలో ఇంకో అమ్మ అన్నాడు. అమర గబల్న రాజాని దగ్గరికి తీసుకుని 2 బుగ్గలు పుణికింది. అమరా, రేపు సరిగ్గా సాయంత్రం 4 గంటలకి కారు పంపిస్తాను. నువ్వు ఫణిని తీసుకునిరా. నేను వెళ్ళనా? మళ్ళా తీరుబడిగా వస్తాను. చాలా పనుంది అంది. కొంచెం సేపు ఉండు సుజా, నువ్వు వెళ్ళిపోతే నాకు కలలా ఉంటుంది అంది అమర వదలలేనట్లుగా చెయ్యి అందుకుని. సుజాత నవ్వింది. కలలా ఉంటుందా అంది రెచ్చగొడుతున్నట్లుగా. అమర అవును అన్నట్టు చూసింది. కల కాదని నేను గుర్తు చేసే వెళ్తానులే అంటూ మెడలో గొలుసు తీసి అమర మెడలో వేసేసింది. అమర చప్పున తీసేయబోతుంటే సుజాత వారించింది. వద్దు వద్దు, ఇదేమిటి అంది గాబరాగా అమర. ఇదేమన్నా మనకి కొత్త? చిన్నప్పుడు నీ మెడలో గొలుసు నాకు ఎన్నిసార్లు లాక్కుని వేసుకోలేదు. ఉండని, రేపు తీసుకుంటానులే అంది. అమర గొలుసు తీసి బలవంతంగా సుజాత మెడలో వేసింది. నాకు కలగా ఉండదులే, నీ పర్ఫ్యూమ్ ఉందే, అది ఇల్లంతా ఆక్రమించుకుంది అంది నవ్వుతూ. నేను పరాయిదానిగా కనిపిస్తున్నానా అమరా? సుజాత నిష్ఠూరంగా అంది. లేదు లేదు, అలా అనకు. నాకేమిటో ఈరోజు మతిపోయినట్టుగా ఉందేమిటి అంది. మళ్ళీ వస్తానుగా, బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాము. వస్తాను, రేపు తప్పకుండా రా.
సుజాత వెళ్ళడానికి వెనక్కు తిరిగేసరికి అక్కడ గుమ్మం నుంచి ఇరుగు పొరుగు ఆడవాళ్లు మూగి ఉన్నారు. ఒక్క నిమిషం సుజాతకి నోటమాట రాలేదు. అమరకి ఏం చెప్పాలో తోచలేదు. దుర్గమ్మ గారి చొరవ చేసి చెప్పేసింది. మా అమర చిన్నప్పుడు స్నేహితురాలు, చూడడానికి వచ్చింది. అక్కడే నిలబడ్డారేం? జానకమ్మ, శకుంతలమ్మ, లోపలికి రండి అంది. వస్తాను అమరా అంది సుజాత. రేపు సరిగ్గా 4 గంటలకి కారు ఇక్కడ ఉంటుంది అంది. చూస్తాను అంది అమర. చూడడమా? రాకపోతే చంపేస్తాను. ఇప్పటికే 3 ఏళ్ళు ఒక ఊళ్ళో ఉండి కలుసుకోలేదు మనం. నువ్వు రాకపోతే రాజాని ఆ కేక్ని తీసుకొచ్చి ఇక్కడే బర్త్డే చేస్తాను బెదిరింపుగా అంది. ఫణి రాజా ఒకరికి భుజం చుట్టూ ఒకరు చెయ్యి వేసుకున్నారు. మమ్మీ, ఫణి నాకు ఈ గాలిపటం ఇచ్చేశాడు అన్నాడు రాజా సంభ్రమంగా చూస్తూ. మరి నువ్వు ఫణికి ఏమిచ్చావు అంది సుజాత. ఏమి ఇయ్యలేదు బిక్కముఖం వేశాడు రాజా. రేపు మన ఇంటికి వస్తాడుగా, ఇద్దువుగాని అంది దగ్గరికి తీసుకుంటూ. వస్తానత్తయ్య గారు, సుజాత కేకపెట్టింది. అలాగేనమ్మా, వీలున్నప్పుడల్లా వస్తూ ఉండు. ఏదో పేదవాళ్ళం, నీ స్నేహితురాల్ని కాస్త కనిపెట్టి చూడమ్మా అంది. ఆవిడ అన్న ఈ మాటలు వినగానే అమర ముఖం కెంపు రంగుని తిరిగింది. రోషం, అభిమానం తెరలుగా వచ్చి ఎంతలోనే వెనక్కి వెళ్ళాయి. అమర కారు వరకు వెళ్ళి సుజాతని సాగనంపింది. వీధిలో చుట్టుపక్కల ఇళ్లల్లో వారంతా బయటికి వచ్చేసి విచిత్రంగా చూస్తున్నారు. పిల్లలు అయితే కారు చుట్టూ దడి కట్టేశారు. ఆ గుంపు కూడిన జనాన్ని సుజాత ఇబ్బందిగా చూడడం అమర గమనిస్తూనే ఉంది. రాజా ఫణికి టాటా చెప్పాడు. అమర, రేపు తప్పకుండారా సుజాత హెచ్చరించింది. అమర కాదనలేనట్టుగా తల ఊపింది. రాజా బాయ్ అన్నాడు ఫణి చెయ్యి ఊపుతో. కారు కదిలింది. సుజాత చెయ్యి ఊపింది. అమర కూడా చెయ్యి ఊపింది. కారు జనం మధ్య నుంచి హుందాగా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ఒక్కసారి అమర చుట్టూ మూగేసి, ఎవరు అమ్మాయి? ఆమె మీకు ఏమవుతుంది అమరా? ఇంత గొప్ప స్నేహితురాలుండి ఒక్కసారైనా మాకు చెప్పలేదమ్మా. మీ ఇంట్లో కాఫీకి పాలు ఉన్నాయో లేదో అని మా పెద్దది గ్లాసుడు పాలు పెరటి దొడ్డి గుండా తెచ్చి రమ్మన్నారమ్మా. ఆవిడ కట్టుకున్న చీర ఎంత బాగుందో, 2000 ఉంటుంది కదూ. ఇలా అందరూ ప్రశ్నలతో అమరని చెవులు పీకేస్తున్నట్టుగా అడిగారు. అమర సాధ్యమైనంత నెమ్మదిగా నమ్రతగా వారికి జవాబు చెప్పి లోపలికి వస్తుంటే ఫణి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టలో ముఖం దాచేసుకున్నాడు. ఏమిట్రా అంది. ఫణి తలెత్తి నవ్వాడు. వాడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అంత సంతోషంగా ఉండగా అమర ఎప్పుడూ చూడలేదు వాణ్ణి. అమ్మా, ఆవిడ నీకు స్నేహితురాలా అడిగాడు. తప్పు, ఆవిడ అని అనకూడదు. ఏమనను? సుజా ఆంటీ. అమ్మా, సుజా ఆంటీ మరింటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమర గమనించింది. ఫణికి అసలు నత్తి రాలేదు. వాడు తనకిష్టమైన మనుషుల మధ్య ఉంటే నత్తి రాకపోవడం చాలాసార్లు గమనించింది. చాలా మంచి పిల్ల, అస్సలు గర్వం లేదు అంది దుర్గమ్మ. కానీ నువ్వు అలా అనడం మాత్రం బాగోలేదు అత్తయ్య, అమర దురుసుగా అంది. నేనేమన్నానే? దుర్గమ్మ తెల్లబోతూ అంది. సుజాత వెళ్తుంటే పేదవాళ్ళం, కాస్త కనిపెట్టి ఉండమ్మా అని ఎందుకన్నావు? నిలదీసినట్లు కోపంగా అడిగింది. ఏదో పెద్దదాన్ని, నోటికి అలా వచ్చేసింది. పెద్దదానివి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అంది అమర. దుర్గమ్మ ముఖం ముడుచుకుపోయింది. అమర లోపలికి వెళ్ళి సాంబారు వేడి చేయసాగింది. కంచాలు పెడుతుంది. టైము 2:30 కావస్తుంది. ఈరోజు ముగ్గురు అంతవరకు భోజనమే చేయలేదు. పనిచేస్తున్న అమర మధ్య మధ్యలో ఏడుపు వచ్చేసిన దానిలా, చేస్తున్న పనేమిటో గుర్తురాని దానిలా ఆగిపోయి అలాగే చూస్తుంది. ఏమిటి? నిన్న కారులో లిఫ్ట్ ఇస్తానన్న రాజా తండ్రి సుజాత భర్త. ఎంత నిక్కచ్చిగా జవాబు చెప్పింది తను. అయ్యో, ఆ మాట సుజాతకి చెప్పనే లేదు. అతను ఏమనుకున్నారో ఏమో, మనసులో నొచ్చుకోసాగింది. చాలా బాధ వేసింది. సుజాత వచ్చి వెళ్ళడం కలలా అనిపిస్తుంది. అమ్మా, అన్నం పెట్టవే. ఫణి వచ్చాడు. సుజాత ఒక కంచంలో పెట్టి అత్తగారికి ఇచ్చి వచ్చి 2వ ప్లేట్లో కొడుక్కి పెట్టింది. ఫణి వెనక నుంచి వచ్చి తల్లి మెడని కౌగిలించుకున్నాడు. ఏమిట్రా? కూర వడ్డిస్తూ అంది. అమ్మా, నాకు చాలా బాగుంది. ఏమిట్రా? రాజా వాళ్ళమ్మ ఇక్కడికి రావడం. రాజా వాళ్ళమ్మ కాదు, సుజా ఆంటీ. ఆవిడ నాకు ఇంకో అమ్మని చెప్పిందే. అంటే మేమిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా, మా పిల్లల చేత అలా పిలిపించుకోవాలని అనుకున్నాము. రాజాకి నువ్వు ఇంకో అమ్మవా? అవును, ఫణి ఆలోచించాడు. వచ్చి కంచం దగ్గర బాసిమెట్ట వేసుకుని కూర్చుంటూ తల అడ్డంగా తిప్పుతూ ఏమీ వద్దులే అన్నాడు. ఏమిట్రా అంది. నువ్వు రాజాకి ఇంకో అమ్మవి ఏం కాదు. నేను రాజా వాళ్ళ అమ్మని ఇంకో అమ్మ అని పిలవలేను. సుజా ఆంటీ అని పిలుస్తాను.
ఫణి ముఖం చూసి అమర పక్కున నవ్వింది. ఫణి నెత్తిన గుమ్మగా ముద్దు పెట్టింది. ఫణి వేలు పెట్టి చూపించాడు. నువ్వు నాకు అమ్మవి, ఇంకెవరికి కాదు, చూడు మరి అన్నాడు. అలాగేలే నవ్వుతూ అంది. ఓర్ని, అప్పుడే వీడికి ఈర్ష్య వచ్చేసింది. దుర్గమ్మ కంచం తెచ్చుకుని వంగలేక వంగి కూర్చుంటూ అంది. అవును, అమర కొడుకు వైపే ఆపేక్షగా చూస్తూ అంది. అమరా, మీ స్నేహితురాలికి అంత డబ్బున్నా కాస్త కూడా గర్వం లేదే అంది. సుజాత చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య. డబ్బు ఎంతైనా ఉన్నా సరే హాస్టల్లో మా అందరితో కలిసిపోయి మమ్మల్ని బాగా చూసుకునేది. మేమెవరమైనా ఇబ్బంది పడుతుంటే డబ్బు ఇచ్చి బాగా ఆదుకునేది. చాలా మంచిది సుజాత. అలాగా అంది ఆవిడ. ఫణి ముద్ద నోట్లో పెట్టుకుని నములుతూ, అమ్మా మరే నానమ్మ సుజా ఆంటీ వచ్చేసరికి చెదిరిపోయిన తలని గోళ్లతో ఇలా గీకేసుకుందే అంటూ చూపించాడు. పెద్దగా నవ్వేశాడు. సన్నాసి, చాలే అంది ఆవిడ. అమర నవ్వేసింది. దుర్గమ్మ కూడా నవ్వుతూ, ఏం చెయ్యను, వచ్చిన వాళ్ళెవరో గొప్పవాళ్ళు, నా తల ఇలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నా మనవడు నన్ను కొట్టాడని చెప్పుకోమంటావా అంది. నా అరటిపళ్ళు ఎందుకు మింగేశావు? ఫణి కోపంగా చూశాడు. నాకేం తెలుసురా అంది ఆవిడ. నేను అమ్మ కోసం తెచ్చాను అన్నాడు. పోన్లే నాన్న, నువ్వు మాట్లాడకుండా అన్నం తిను, దగ్గు వస్తుంది. అమర తల మీద చేయి వేసి నిమురుతూ బుజ్జగింపుగా అంది. ఏదో ఆ సుజాతమ్మ దేవతలా రాబట్టి మనం ఇట్లా నవ్వుకుంటూ అన్నం తింటున్నాం అంది దుర్గమ్మ. అవునత్తయ్య, నేను కూడా అదే మాట అనుకుంటున్నాను అంది అమర ప్రసన్నంగా. వెన్నెల వెలుగులా వచ్చి ఒక్కసారి సంతోషం అంతా తమ ఇంట్లో కుమ్మరించి వెళ్ళింది సుజాత. అమరకి కూడా మనసు హాయిగా ఉంది. ముఖ్యంగా ఫణిముఖంలో కళ చూస్తుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. అమర హృదయం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.